హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్పండ అండ్ జాన్సన్ గారి లిటిల్ బ్రదర్ మూవీ ఎలా ఉంది మరి బాగుందా లిటిల్ ఉందా మోర్ ఉందా తెలుసుకుందాం రండి. లిటిల్ బ్రదర్ అనేది ఒక లైట్ హార్టెడ్ కామెడీ అన్నమాట. సో జాన్సన్ గారు ఎరిక్ ఆండ్రీ మధ్య వచ్చే కెమిస్ట్రీ సీన్స్ వాళ్ళ మధ్య వచ్చే బాండింగ్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. అదే మెయిన్ స్టోర్ అనుకోవచ్చు. ఇక కొన్ని కామెడీ సీన్స్ అయితే బాగా నవ్వించినాయి నన్నైతే. అయితే స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా ప్రిడిక్టబుల్ ఉంది. సో మీకు తెలుసు స్క్రీన్ ప్లే ప్రిడిక్టబుల్ ఉన్న జోనస్ డిఫరెంట్ గా నిద్రపోయేలా ఉన్నా నాకు కొంచెం నిద్ర వస్తుంది. కానీ ఆ ప్రిడిక్టబుల్ ఉండడం వల్ల కొంచెం తగినట్టు అనిపించింది. కొన్ని జోక్స్ కొంచెం ఫోర్స్ చేసి అనిపించింది. మీకు తెలుసు నాకు జోక్స్ అంత కామెడీగా అనిపిస్తే అంత నచ్చదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్ జోక్స్ నాకు నచ్చని మీకు తెలుసు. ఆ ఫోర్స్ జోక్స్ వల్ల సినిమా కొంచెం ఇంప్రెస్ చేయలే నన్నైతే. ఎమోషనల్ సీన్స్ కొంతవరకు బాగున్నాయి, వర్క్ అయినాయి నాకైతే. అండ్ ఓవరాల్ గా డీసెంట్ వన్ టైం వాచబుల్ ఇది. ఇక ఆ పాస్టర్స్ అంటే జాన్సన్ గారు ఎరిక్ ఆండ్రీ మధ్య వచ్చే సీన్స్ చాలా ఎంటర్టైనింగ్ గా సూపర్ గా వచ్చినాయి. అండ్ కొన్ని కామెడీ సీన్స్ అయితే జెన్యున్లీ నవ్వు బాగా వచ్చింది. అండ్ ఫాస్ట్ పేస్డ్ నెరేషన్ ఉండడం వల్ల ఎక్కడంటే అక్కడ గ్రిప్పింగ్ అనిపించింది, కానీ స్లో అయిందిరా బాబు ఇది అని స్లోగా అయితే అనిపించలేదు. అండ్ ఎరిక్ ఆండ్రే పర్ఫార్మెన్స్ మూవీకి మేజర్ హైలైట్. అంటే జాన్సన్ గారి కన్నా ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది. ఫ్యాన్స్ కొంచెం మనం తిట్టుకోవచ్చు కానీ చెప్పాలి తప్పదు. అండ్ ఇంకా నెగిటివ్స్ మాట్లాడుంటే ఇది ఒక ప్రిడిక్టబుల్ అండ్ రొటీన్ స్క్రీన్ ప్లే. మనం ఎప్పటి నుంచో ఓల్డ్ స్కూల్ నుంచి చూస్తూనే ఉన్నాం ఈ ప్రిడిక్టబుల్ రొటీన్ స్క్రీన్ ప్లేని. అసలు స్క్రీన్ ప్లే అంటే లొకేషన్ రాజు ఉంటుంది, అసలు అర్థమే కాదు. సుజిత్ గారిది ఉంటుంది, అసలే అర్థం కాదు. ఓకే అవన్నీ యాక్షన్ మూవీస్ కూడా అట్లుంటాయి, ఇది కామెడీ కాబట్టి మనం దీన్ని ఎక్కించలేం. సో చెప్తున్నా స్క్రీన్ ప్లే గురించి. ఇక సెకండ్ హాఫ్ లో అయితే కామెడీ అనేది కన్సిస్టెన్సీ అంటే చాలా తగ్గిపోద్ది. కొన్ని జోక్స్ కి అయితే ఆడియన్స్ అందరికి కనెక్ట్ అవ్వకపోవచ్చు, వైడర్ ఆడియన్స్ కి అయితే అపీల్ అవ్వకపోవచ్చు. అండ్ ఎమోషనల్ డెప్త్ ఇంకొంచెం పెంచితే ఇంకొంచెం ఎమోషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండు. అండ్ పర్ఫార్మెన్సెస్ బాగానే ఉన్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి, అండ్ డిఓపి బాగానే ఉంది, ఎడిటింగ్ ఓకే ఓకే ఉంది. ఇక లిటిల్ బ్రదర్ అనేది ఒక ఫన్ వాచ్, కానీ కామెడీ అయితే కొంతవరకే వర్కౌట్ అయింది. ఇంకా సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమా ఒక సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటది. అతని జీవితంలో అనుకోకుండా అతన్ని చాటిక్ అన్ప్రెడిక్టబుల్ లిటిల్ బ్రదర్ తిరిగి రావడంతో అతని లైఫ్ లో పూర్తిగా ఏం మారింది, అసలు ఏం జరిగింది, తర్వాత జరిగే సంఘటనలు, కామెడీ, ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉంది అని చెప్పేసి మూవీ యొక్క స్టోరీ. ఇక టెక్నికాలిటీస్ అంటే డైరెక్షన్ మంచిగా హ్యాండిల్ చేసారు అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. డైరెక్టర్ కామెడీ సీన్స్ ని బాగా హ్యాండిల్ చేసారు. కొన్ని చోట్ల అయితే లాగ్ అనిపించినా కూడా, కామెడీ సీన్స్ అంత వర్కౌట్ అవ్వకపోయినా, ఫోర్స్ అనిపించినా కూడా మేజర్ వర్క్ అయితే బాగానే హ్యాండిల్ చేశారు. స్క్రీన్ ప్లే అనేది చాలా బ్యాడ్ గా ఉండి కొంచెం తక్కువ అవుతా ఉంటది, కొంచెం టైట్ చేసుకుంటే బాగుంది అనిపించింది. పర్ఫార్మెన్స్ అయితే జాన్సన్ గారు, ఎరిక్ ఆండ్రీ గారు సూపర్ వేసారు. సినిమాటోగ్రఫీ అయితే కలర్ఫుల్ గా ఫిల్మ్ కి సూట్ అయ్యేటట్టుగా హార్ట్ టోన్ లో ఉన్నాయన్నమాట. సో సినిమాటోగ్రఫీ చాలా నీట్ గా అనిపించింది నాకు. విజువల్స్ మూవీ మూడ్ కి అయితే పర్ఫెక్ట్ సూట్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. కామెడీ సీన్స్ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. ఓవరాల్ గా అంటే లిటిల్ బ్రదర్ అనేది ఒక సింపుల్ బడి కామెడీ స్టోరీ. పక్కా పర్ఫార్మెన్సెస్ అండ్ హ్యూమర్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అది కూడా కొంతవరకే. జాన్సన్ ఫ్యాన్స్ కి అండ్ కామెడీ లవర్స్ కి అయితే బాగానే నచ్చొచ్చు. అండ్ న్యూట్రల్ ఆడియన్స్ కి అయితే ఒక్కసారి ట్రై చేయొచ్చు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. And please subscribe to Helpando. Love you all. Signing off. Bye bye.